హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ టమాటా కాంబినేషన్లో పచ్చడి రెసిపీ అండి. మామూలుగా క్యాబేజ్తో ఫ్రైస్ కర్రీస్ లాంటివి చేసుకుంటారండి. ఇలా పచ్చడి కూడా తప్పక ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. క్యాబేజ్ అండి 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. బాగా పండిన ఒక 5-6 టమాటాలు, ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు, కారానికి సరిపడే పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో తీసుకున్న నువ్వులని బాండిలో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. నువ్వులు కొంచెం వేగిన తర్వాత మనకి ఉబ్బుతాయండి. ఉబ్బి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకోవాలి. పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చితో పాటు కొన్ని ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి 10 నుండి 15 వరకు తీసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2-3 స్పూన్ల వరకు నూనె పోసిన తర్వాత నూనెలో కూడా ఈ పచ్చిమిర్చిని ఎండుమిర్చిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్ల వరకు నూనె పోయండి. నూనె వేడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో ఒక 2 సార్లు కడిగిన తర్వాత నూనెలో వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీని నూనెలో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది. బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. క్యాబేజీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. చూడండి, క్యాబేజీ ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, చాలా బాగా ఫ్రై అయిపోయింది. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం ద్వారా టమాటో సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు బాండిపై మూత పెట్టి ఈ టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత టమాటా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న నువ్వులను వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే నూనెలో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిలని అన్నిటిని వేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో చల్లారిన క్యాబేజీ అలాగే టమాటా ముక్కలను అన్నిటిని కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేయండి. మధ్య మధ్యలో వేసుకుంటున్నాం కదా, ఉప్పు ఒకేసారి ఎక్కువగా వేయకూడదు, చూసుకుంటూ వేసుకోండి. ఉప్పు వేసి మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టిన ఈ పచ్చన్నంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పచ్చన్నంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో 4-5 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, అవి చిటపట్లాడేటప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకోవాలి. పచ్చళ్ళలోకి వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే క్యాబేజీ టమాటా కాంబినేషన్లో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. క్యాబేజీ అంటే ఇష్టపడిన వారికి ఇలా పచ్చడి రూపంలో చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు. చాలా కమ్మగా ఉంటుందండి, పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ, అన్నంలోకి అయితే అద్రిపోవాల్సిందే. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా సరే కడుపు నిండా తినేస్తారు. అంతా ఈ పచ్చడితోటే ఖాళీ చేసేస్తారు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి.
మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.